ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఒక బుడగజంగం జాతికి చెందినటువంటి విద్యార్థి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తన బతుకుదేరు కొరకు దినవారీ కూలీగా వ్యాపారం చేసుకుంటూ పోయేవాడు. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ పాత బట్టల వ్యాపారాలు చేసుకుంటూ దినవారీ కూలీగా పోతున్న తరుణంలో ఒక బైక్ మీద పోతున్నప్పుడు ఆకస్మికంగా ఒక డ్రింకర్ అతి స్పీడ్గా బండి తీసుకుని వచ్చి ఢీ కొట్టడం వల్ల ఇద్దరికి గాయాలు కావడం జరిగింది. ఆ గాయంలో పూర్తి స్థాయిలో చాలా మెదడుకు ఎత్తనేమి అదే చేతులు ఎత్తనేమి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో చేరడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. దాదాపు 5 లక్షలు ఖర్చు అయింది. అదేవిధంగా ఈరోజు సూర్య హాస్పిటల్లో కర్నూలు సూర్య హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఇక్కడ కూడా 4-5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇంకా 3 నెలల వరకు, ఎందుకంటే మెదడు గడ్డ అక్కడ రక్త గణాలు గడ్డ కట్టినాయి. అది రికవరీ కావాలంటే ఒక 3-4 నుంచి 5 నెలల వరకు పడుతుంది. కాబట్టి మీరు దీన్ని వేచి ఉండాలని చెప్పి డాక్టర్లు కూడా సంప్రదించడం చెప్తున్నారు. కాబట్టి మానవతావాదులారా దయచేసి ఒక దేవాలయాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ కట్టడం గొప్ప కాదు. ఎందుకంటే అది కట్టడం వల్ల దైవభక్తికి మాత్రమే నా నిదర్శనంగా ఉంటుంది. కానీ ఒక మానవుని యొక్క ఆపదలో ఉన్నప్పుడు, నిరుపేదలో ఉన్నవాళ్ళు, ఇలా ప్రమాదంలో ఉన్న వాళ్ళకి మనం చేసే సహాయం, మా దేవుని కటాక్షం కూడా దేవుడు కూడా కోరుకునేది అదే. తోటి మానవునికి ఆపదలు ఉన్నప్పుడు ఆదుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం కోఆపరేట్ చేయడం వల్ల అతని యొక్క జీవితం కూడా మెరుగు అవుతుంది. అతను కోరుకున్నప్పుడు కూడా మరియు నాకు ఈ విధంగా ఆపదలు ఉన్నప్పుడు నాకు సహకారం చేసి ఆర్థికంగా డొనేషన్ చేయడం వల్ల ఈరోజు నేను రికవర్ అయినా అని తోటి వాళ్ళు కూడా న్యాయం చేసే విధంగా ఉంది. ఈ విధంగా మానవ యొక్క విలువలను పెంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ కోణంలోనే గతంలో కూడా ఇదే ఆదోనిలో ఒకసారి ప్రమాదం జరిగినప్పుడు, మరి ఈ రోజు కూడా ప్రమాదం జరిగినప్పుడు ఇదే మన కర్ణాటక ఉపకుల సంచార జాతుల అధ్యక్షుడైనటువంటి మన ఈబుది శెట్టి గారు హావేరి జిల్లా చెందిన వ్యక్తి తన వంతు సహకారంగా ఈ రోజు కూడా ఆర్థిక సాయం ఇస్తున్నారు. ఈ విధంగానే మానవతావాదులందరూ కూడా ఆర్థిక సహకారం చేసి వాళ్ళు ఇప్పటికే చాలా 10 లక్షల దాకా ఖర్చు అయింది. కాబట్టి ఇంకా 3-4 నెలలు అవధి అవుతుంది. కాబట్టి మానవత ఉన్న వాళ్ళందరూ కూడా తమ యొక్క ఫోన్ నెంబర్ 9010100664కు ఫోన్పేకు అమౌంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ వ్యక్తి యాక్సిడెంట్ గురైనటువంటి వ్యక్తి కొండపల్లి కళ్యాణ్, తండ్రి పేరేమో లింగప్ప గారు, ఆదోని చెందిన వాళ్ళు. కానీ ఒక దురదృష్టశాతం ఏంటంటే బుడగజంగం జాతిలో బతుకుదేరుకు పోతూ ఒకవేళ చదువుకుంటూ ఒకవేళ బతుకుదేరుకు పోతూ ఒకవేళ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్లో సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఇతరులు వలస పోయి తెలంగాణకు పరిమితం కావడం వల్ల అక్కడ